అందుకని సూక్ష్మమైన ఉపాయానికి గణపతి ప్రసిద్ధి. అందుకే ఆయన భార్యల పేరు సిద్ధి, బుద్ధి. బుద్ధి ఉంటే సిద్ధి వస్తుంది, అంతకంటే ఏం లేదు. ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకోలేదు, దుష్ప్రచారం చేయదు దేవుళ్ళ గురించి. మన దేవుళ్ళు ఎవరికి 2 భార్యలు లేరు. అసలు వాస్తవం చెప్పాలంటే దేవుడికి భార్యే లేదు. దేవుడే భార్య, దేవుడే భర్త. వాళ్ళకి భార్య భర్త ప్రత్యేకంగా, వాళ్ళకి ఎందుకు ప్రత్యేకంగా పెడితే మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెట్టేస్తాం అంతే. మనకున్నాక వాళ్ళకి లేకపోతే బాగుండదు కదా. అందుకని ఒక్కరే ఉంటే అలా సరిపోతారండి. 16 మందిని ఈయనే పెట్టాడు ఇక్కడ. వాళ్ళు ఎవరు చేసుకోలేదు ఆ పెళ్ళిళ్ళు. గణపతికి అసలు పెళ్ళే కాలేదు, కుమారస్వామికి పెళ్ళి కాలేదు. వాళ్ళిద్దరూ బ్రహ్మచారులు. కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదడనమును శంకరాచార్య సౌందర్యలహరిలో చెబుతారు. వేద ప్రసిద్ధమైన మాట. గణపతికి కుమారస్వామికి పెళ్ళి అవ్వలేదు, వాళ్ళు బ్రహ్మచారులు. మరి సిద్ధి బుద్ధి ఏమిటయ్యా అంటే, నా వశంలో ఉంటారు సిద్ధి బుద్ధి. నువ్వు బుద్ధితో పనిచేస్తే సిద్ధి కలుగుతుంది, నేర్చుకో.